ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 57.7% ఓటింగ్ నమోదైంది. అందరికంటే ముందుగా ఓటు వేసిన ఓ పురుషుడికి, మహిళకు ఈసీ ప్రశంసాపత్రం ప్రదానం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాష్ట్రపతి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులంతా ఆరంభంలోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా కుమారుడితో కలిసి వెళ్లి ఓటు వేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ సీఎం అతిషి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. మయూర్ విహార్లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తన సతీమణితో కలిసి ఓటు వేశారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారాట్ తన సతీమణి బృందా కారాట్ తో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ లో సెల్ఫీ దిగారు. కె కామరాజ్ లైన్ లో సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తన సతీమణితో కలిసి వెళ్లి ఓటేశారు. ఢిల్లీలో పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ తొలుత ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిని అభినందిస్తూ ఈసీ ప్రశంసా పత్రం జారీ చేసింది. ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాల్లో 699 మంది పోటీలో ఉన్నారు. 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా వారి కోసం ఈసీ 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు 19,000 మంది గార్డులు, 35,626 మంది పోలీసులను మోహరించారు.